కన్న బిడ్డ ఇక్కడ సాగు బతుకులు ఉంటే నువ్వు ఇక్కడ సారా తగ్గుతున్నావా? రావయ్య, ఆసుపత్రి తీసుకెళ్దాం. నీ యవ్వా కాసేపు కట్టాలు మర్చిపోతావు. నేడుకొస్తే చెల్లాక తప్పించో కదే. సారా తాగడానికి సొమ్ములైపోయినాయి. తాళిటి తాకట్టు పెట్టుకుంటా. తాళి తెంచేది మొగుడు సత్యాకేరా. ఎవరి సారా కొట్టు నడుపుతున్నది? ఖాన్ అలీ ఖాన్. ప్రజా ఉద్యమం జరిగింది, ప్రభుత్వం సారాను రద్దు చేసింది. అయినా నువ్వు ఇక్కడ జీవోను కాదని దొంగ సారా వ్యాపారం చేస్తున్నావు. అరే పోబే, గాంధీ గారి దగ్గర నుంచి రాజీవ్ గాంధీ దాకా అందరూ సారాన్ని ఛేదించమని చెప్పిన వాళ్ళే. చెప్పిన వాళ్ళంతా పోయారు గాని సారాన్ని మాత్రం పోగొట్టలేకపోయారు. చూడు, ప్రభుత్వాలు నడిచేదే మాలాంటి వాళ్ళ భుజాల మీద. ప్రభుత్వం నీలాంటి వెధవల్ని ఊర కుక్కలా వదిలేసింది కాబట్టే దేశానికి ఈగెత్తి పట్టింది. ప్రజాస్వామ్యవాదుల్ని కాదని నీలాంటి లుచ్చాలకు పార్టీల టికెట్లు పంచబట్టే ప్రజల బతుకులు అధోగతి పాలయ్యాయి. తప్పు చేసిన ప్రభుత్వాల్ని ఓట్లతో పడగొడుతున్న జనం నీలాంటి రౌడీగాళ్లను కూడా రాళ్లతో కొట్టి సరివేస్తే ప్రజానీకం, ప్రజాస్వామ్యం రెండూ ప్రశాంతంగా ఉంటాయి. ఏంట్రా స్పీచ్లు ఇస్తున్నావు? బ్రతకాలని లేదా? రొయ్య మీసాలకి, చేతి కడియాలకి, బలిసిన కండలకి భయపడే రకాన్ని కాను. గుప్పెడి గుండెల్లో కొండంత గట్సున్న కృష్ణ ప్రసాద్ ని. చూడు మిస్టర్ అలీఖాన్, ఈ రోజు సూర్యుడు అస్తమించే లోపు నువ్వు నీ సారా కొట్టు ఈ ఊళ్ళో కనిపించకూడదు. అనిపిస్తే సింగిల్ డైలాగ్ చెప్పకుండా నీ సారా కొట్టు నేలమట్టం చేస్తాను. అన్న టైంకి అంబులెన్స్ తో సహా వచ్చావు. హాస్పిటల్లో బెడ్ కూడా బుక్ చేసావా? బుక్ చేశాను, బట్ నా కోసం కాదు, నీకోసం. కృష్ణ ప్రసాద్ గారికి